మా ఆత్మీయ తండ్రి చెప్పేవాడు, ఆ దెబ్బ ఎలాంటిదో తెలుసా? అది ముక్కాణి దెబ్బ అంట. ఏ దెబ్బ? ముక్కాణి దెబ్బ. అంటే దెబ్బ తగిలిన వెంటనే శరీరం సిట్లు పోయిద్దంట. ఆ కొరడ లాగితే తన శరీరము సాళ్ళుగా దున్నబడిద్దంట. దేవునికి స్తోత్రం. యేసయ్య అయితే ఒక్కసారే 40 దెబ్బలు తిన్నాడు, కానీ ఈయనేమంటున్నాడు? యూదుల చేత 5 మారులు. చదువు. ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. ముమ్మారు బెత్తములతో కొట్టబడి. ముమ్మారు నేను బెత్తములతో కొట్టబడాను. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను. ముమ్మారు ముమ్మారు వాడబగిలి శ్రమలలో ఉన్నాను. ఒక రాత్రి పగలు సముద్రములో గడిపాను. అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్య జనుల వలన ఆపదలలోను పట్టణములో ఆపదలలో అరణ్యములో ఆపదలలో సముద్రములో ఆపదలలో కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ఇది సాధనం అంటే. ఆమెన్ చెప్పు, చెప్పు, ఆమెన్ చెప్పు. హల్లెలూయా. ఈ శ్రమలు ఏంటంట? నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. ఈ శ్రమలలో నుండి రావాలండి మనం. నీతిమంతునికి కలుగు ఆపదలు, వాటన్నిటిలో నుండి తప్పుకునే మార్గం చూపించే యెహోవాని నేను. నిదానించి చూస్తే శ్రమగా కనపడదండి. మహానందము. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఇలాంటి కష్టాలు అంటే అతడు ఒక గురి కలిగి ఉన్నాడు. 2 తిమోతి పత్రికలో చూస్తే 4వ అధ్యాయము 7వ వచనములో ఒక చక్కని మాట ఉన్నది. మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసము కాపాడుకుంటుని. దేవునికి స్తోత్రం. శ్రమలంటే ఏంటి చెప్పండి? శ్రమలంటే ఏంటి? మంచి పోరాటం. జై జీవితం నీదే. పోరాటములు ఉన్నప్పుడు నీ పేరేంటి? మాదిరి. ఏ మాదిరి? యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు కలిగిన మాదిరి. ఎక్కడైనా ప్రత్యేకము కలిగిన మాదిరిగా. ఒకవేళ ఇష్టకరములో తాగి వచ్చినా భర్తకు ప్రత్యేకమైన మాదిరి చూపించు. ఆమె చక్కరగా స్నానం చేయించు, మాదిరి. అన్నం తినిపించు. నేత్రాలు ఉన్న పొరలో రాలిపేస్తాడు దేవుడు. మన జీవితంలో ఒక మాదిరి లేకపోతే ఒక మనిషిని మార్చలేం మనం. దేవునికి స్తోత్ర. ఎట్లా? మంచి పోరాటము పోరాడితిని, నా పరుగును కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట ఈ ప్రయాసం అంతా దానికోసం అండి. దేనికోసం చెప్పండి? దేనికోసం? ఈ దెబ్బలు, ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు. సాళ్ళుగా దున్నబడిన శరీరం సమర్పణ సజీవ యాగం హోమం అయిపోయాడండి. దేవునికి స్తోత్రం. ఇక మీదట నాకు నీతి కిరీటం ఎదురు చూస్తుంది. ప్రత్యేకతలోకి వచ్చానని అపొస్తలుడైన పౌలు సాక్ష్యం ఇచ్చినట్టు మనము కూడా మన ప్రభువుకు సాధనాలుగా మారాలి. ఆమేన్. యేసయ్యకి కలిగిన మనస్సు మనం కలిగి ఉంటే ఏమన్నాడు? అటువలే స్త్రీలారా, పేతురుపత్రికలను చదవద్దు అవసరం లేదు. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందులో ఎవరైనను అవిధేయులైనను వారు భయముతో కూడిన పవిత్రమైన ప్రవక్తను బట్టి వాక్యము బోధించకుండానే
అసలు 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 ఏంటంట ఆ ప్రత్యేకత ఏంటంట, ఏం చెప్పకుండానే, వాక్యం బోధించకుండానే నీ పవిత్రమైన ప్రవక్తన తన హృదయంతరంగాన్ని కదిలించింది. ఒక చిన్న మాట, ఒక పురుషుడు ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలని దేశం మీద వేటాడుతూ ఉన్నాడంట. అతడు ఒక నియమం చెప్పాడంట, 7 మోపులు చింతపరికెలు తెగిందా కొడతా, అలాంటి అమ్మాయి ఎవరైనా ఉంటే ముందుకు రమ్మని ప్రకటన చేస్తున్నాడంట. ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? ఎవరు ఒప్పుకుంటారు? కానీ ఒక స్త్రీ, ఒక కన్యక నేను వివాహం ఆడతానని వచ్చిందంట. దేవునికి స్తోత్రం. అతడు పరిశోధన చేస్తున్నాడంట. రకరకాలు తినే కాడ, ఉండే కాడ, ప్రతి దానిలో కూడా అవకాశవాదికి చోటు ఇవ్వకుండా నేర్పరైన శిల్పకారిగా ఆ వ్యక్తి నిలబడిందంట. ఒక దినం మన గేదె పాలు తీస్తుందంట. ఏదో కాలుకు రోత తొక్కుకుని అన్నాడంట, రా కాళ్ళు తుడువు అన్నాడంట. ఏమండి, నేను లెగిస్తే మళ్ళీ గేదె ఇవ్వదు గనక ఇదిగో చూడండి అని తల ఎంట్రుకులను విరజిమ్మి తుడుచుకోమని ఇచ్చిందంట. ఏంటి మాదిరి, వస్త్రం ఇవ్వకూడదా? పైడి చెంగు ఇవ్వచ్చుగా. ఏం చూపించింది? జుట్టుని విరేసి తుడుచుకోమంటే అతడు హృదయం కరిగిపోయిందంట. సమీపంలో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వాళ్ళ పుట్టిల్లు, ఈ మధ్యలో పెద్ద ఒక నది ఉందంట. ఏమండి, మరి ఈయన గారికి ఫోన్ చేస్తే వచ్చి చూసి వెళ్ళమని వెళ్ళటానికి బయలుదేరారు. వెళుతూ రేవు దగ్గర మెల్లిగా తెలియనట్టుగా చెప్పులు వదిలేసి ప్రయాణం అయ్యి వెళ్తున్నారంట. మధ్యలోకి వెళ్ళేటప్పటికల్లా ఆ రేవు బాగా పోటు వచ్చేస్తుందంట, మొలలోకి వచ్చిందంట. అక్కడ అందంటే, ఏమండి అయ్యో నేను చెప్పులు మర్చిపోయాను, మీరు పదండి, వాళ్ళుగా అందరూ చూస్తున్నారు, నేను వెళ్ళి చెప్పులు తెచ్చుకుంటానని అన్నాడంట. అందంట, నువ్వు తేవటం ఏంటి, నేనున్నానుగా, నువ్వదా, నేను వెళ్ళి తెస్తానన్నాడంట. సమీపానికి వచ్చేటప్పుడు కల్లా ఆ చెప్పులు తీసుకునేటప్పటికల్లా ఇంతలోకి వచ్చిందంట. చేతులు ఉన్న చెప్పులు ఎక్కడ పెట్టుకున్నాడు? ఎక్కడండి? ఎక్కడ? ఎలాంటిది మార్పు? ఎన్ని మోపులు? 7 మోపుల. ఒక్క కట్టితో కూడా తన తాకలేదంట. వాళ్ళు అంటున్నారంట, ఏంటి మా బావగారు పెద్ద మూట చేస్తున్నాడని ఆ దరి నుండి అంటున్నారంట. ఏమన్నమా నాకు తెలీదు, వచ్చినాక మీరు చూద్దురుగా అంటుందంట. వచ్చిన తర్వాత నెత్తి మీద ఉన్న చెప్పులు ఏమాదిరి, ఎలాంటి పరిస్థితి? వాక్యము బోధించకుండానే భార్యల నడవన బట్టి అతడు రాబట్టబడవచ్చు. ఆ మాదిరి మనం చూపించట్లా. ఏ స్త్రీ కూడా అలాంటి మాదిరి చూపిస్తే లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్ప దేవుడు. అందుకని ఈరోజు లోక సువార్త 19వ అధ్యాయము 41వ వచనం ఒక మాట,